Loving greetings to all the dear brothers and sisters who have come today morning also. ఈ రోజు ఉదయకాల సమయంలో కూడా చేరువచ్చిన ప్రియ సహోదరులు సహోదరులకి ప్రేమ వందనములు. Joy to see all of you, especially in this morning time. ఉదయకాల సమయంలో మీ అందరిని చూసేంత ఆనందంగా ఉంది. We have taken the topic of biblical prophecies. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనముల యొక్క అంశమును మనం తీసుకున్నాం. Yesterday night we started to look into history of Israel. నిన్నటి దినము ఇజ్రాయెల్ యొక్క చరిత్రని మనం చూచుకున్నట ప్రారంభించాం. We are continuing the topic we have been meditating yesterday night. నిన్నటి దినము రాత్రి వేళ మనం ధ్యానిస్తున్న అంశముని మనం కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. As we are here, if you have any doubts, you can come and ask also later on after the message. ఇక్కడే ఉంటాను గనుక వాక్య సందేశం అయిన తర్వాత మీకు ఏమైనా సందేహంలు ఉంటే మీరు వచ్చి అడగొచ్చు. Sincerely pray that the Lord will bless these messages or the meditation of the word into our hearts. ప్రభు ఈ వాక్య ధ్యానములు మన హృదయంలో ఆయన ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. Let us turn to Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం తీద్దాం. As an introduction, I just wanted to read one or two verses from there. పరిచయ వాక్యములుగా 1-2 వచనములు అక్కడ నుంచి నేను చదవాలనుకుంటున్నాను. As the Lord was on this earth, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు Pharisees and Sadducees came and testing him, asked that he would show them a sign from heaven. పరిసీలు శాస్త్రులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి పరలోకం నుంచి ఒక చిహ్నము మాకు చూపించమని ప్రభువుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. We are reading Matthew 16 verses 1 onwards. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. Now we read the answer the Lord has given. అక్కడ ప్రభువు ఇచ్చిన జవాబు మనం చూస్తున్నాం. He answered and said to them, when it is evening, you say, it will be fair weather, for the sky is red. And in the morning it will be foul weather today, for the sky is red and threatening. Hypocrites, you know how to discern the face of the sky, but you cannot discern the signs of the time. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి జవాబిస్తూ 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, సాయంకాలంలో మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. By looking into the color of the sky, they were able to predict the climate. ఆకాశం యొక్క రంగుని చూచి వాతావరణం గురించి వారు చెప్పగలిగిన వారు. They told it correctly. ఖచ్చితంగా వారు చెప్పేవారు. But taking that, Jesus is asking them, అని ప్రభు ఆ విషయముల గురించి మాట్లాడుతూ ఇలా అడుగుతున్నారు, you know how to discern the face of the sky, మీరు ఆకాశము వైఖరి వివేచింపనెరుగుదురు, but you hypocrites, you cannot discern the signs of the time. కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. He was speaking to Pharisees and Sadducees. పరిసయ్యులు సదుకాయులు సంబోధిస్తూ ప్రభు మాట్లాడుతున్నారు. You know, in the Old Testament there were a lot of prophecies in relation to the Lord and his coming. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాకడ గురించి ఎన్నో ప్రవచనములు మనం చూస్తున్నాం. Almost 300 prophecies were fulfilled in relation to the first coming of the Lord. సుమారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదట రాక గురించి 300 ప్రవచనముల దాకా నెరవేరాయి. But unfortunately these people were not able to understand that he was the promised Messiah. కానీ దురదృష్టవశాత్తు ఈయనే వాగ్దానము చేయబడిన మెస్సియా అనే విషయాన్ని వీరు గ్రహించలేకపోయారు. They were not able to discern the signs. ఈ చిహ్నములు వారు గుర్తించలేకపోయారు. Through many signs he proved himself that he is the promised Messiah. ఎన్నో సూచక్రియలు ఎన్నో చిహ్నముల ద్వారా నేనే మెస్సియానని ప్రభు చూపించుకున్నారు. See, they were able to discern by seeing the fulfillment of the word of God. దేవుని వాక్యము నెరవేర్చడం ద్వారా వారి విషయాన్ని వివేచింపగలుగుతున్నారు. I am not going into detail. మరింత వివరంలోకి అక్కడ వెళ్ళట్లేదు. If the Lord has asked them, can't you discern the signs of the times? మీరు ఈ కాలముల సూచనలు వివేచింపలేరా అని ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు, we who are living almost near to the second coming of the Lord, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడికి అతి సమీపంగా జీవించుచున్న మనము, around the world the prophecies are getting fulfilled as it is told in the Bible. ప్రపంచమంతా కూడా బైబిల్లో చెప్పబడినట్లు ప్రవచనాల నెరవేర్పు మనం చూస్తున్నాం. We need to discern and understand, and we need to understand that the Lord is very near. ఈ విషయంలో వివేచింపగలిగి గ్రహించగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక అతి త్వరలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. The nation of Israel is the greatest sign
given to us. ఇజ్రాయెల్ దేశమే ఒక గొప్ప చిహ్నముగా మనకి ఇవ్వబడి ఉంది. One more thing I want to prove from the scripture. మరొక విషయము లేఖనాల ద్వారా నేను If you రుజువుపరచాలనుకుంటున్నాను. really understand that, you will really understand the time in which you are living. ఈ వాక్య భాగమును మీరు గ్రహించగలిగినట్లయితే మనము ఏ సమయము ఏ కాల పరిధిలో జీవించుచున్నామో మనం గ్రహించగలుగుతాం. We will read a passage in Romans and then we will go forward as the Lord is going to lead us. రోమీయులకు రాసిన పత్రికలో ఒక వాక్య భాగం మనం చదువుకుని ప్రభువు మనం నడిపించిన రీతిగా మనం ముందుకు కొనసాగుదాం. You should understand that I have been a prophecy student for almost 50 years, 50. నేను ఒక 50 సంవత్సరాలుగా ప్రవచనముల గురించి ధ్యానించుచున్నవాడిని మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. Not only I have been a student of Bible prophecy, బైబిల్లో ఉన్న ప్రవచనముల గురించి నేను నేర్చుకుంటున్నాను అంత the Lord has మాత్రమే. taken me to Israel around 10 times. సుమారు 10 సార్లు ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళటకు ప్రభు So నాకు కృప I have చూపించారు. walked left and right and I have seen things getting fulfilled. కనుక అక్కడ నేను అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక విషయంలో ప్రవచనంలో నెరవేర్పు నేను చూడగలిగాను. And I believe God has purpose in taking me there and giving me an urge to study this prophetical terms. నన్ను అక్కడికి తీసుకువెళ్ళి ఈ ప్రవచనాత్మకమైన విషయంలో ధ్యానించటకు దేవుడు నాకు ఇచ్చిన తలంపు పట్ల ఒక ఉద్దేశం ఉందని నేను భావిస్తున్నాను. I see around people are studying scriptures mainly because of understanding these prophecies through my messages. నేను ప్రవచనముల గురించి వాక్య సందేశం చేస్తున్నప్పుడు అనేకులు వాక్యమును మరింత ఎక్కువగా ధ్యానించటకు ప్రయత్నించట నేను చూడగలుగుతున్నాను. I have seen many coming to the Lord. ఎంతో మంది ప్రభు యొద్దకు వచ్చట నేను చూశాను. Even Hindus, they have come to the Lord. హైందువులు కూడా ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. So this is a particular truth revealed in the scripture in order to bring faith in the heart of people. గనక ప్రజల మనస్సుల్లోని వారి హృదయంలోని విశ్వాసమును పొందుపరచుటకు ఈ సత్యములు బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో మన కొరకు So we are బయలుపరచబడి going ఉన్నాయి. to look again to the some of the aspects in relation to Israel. మరొకసారి ఇజ్రాయెల్ కు సంబంధించిన కొన్ని అంశముల గురించి మన వాక్యం నుంచి చూడబోతున్నాం. I want to take a present event, but I will take it. ప్రస్తుత దినములో జరుగుతున్న సంఘటనల గురించి కూడా నేను We మాట్లాడాలనుకుంటున్నాను. need to have some basic understanding and study of this. వీటి గురించి ఒక అవగాహన మనం కలిగి ఉండి అప్పుడు మనం ధ్యానించాలి. The book of Romans is a systematic, a theological, book. రోమీయులకు రాసిన పత్రిక థియాలజీ గురించి ఒక పద్ధతిగా వెళుతున్న ఒక అధ్యయనం అని మనం చెప్పొచ్చు. Paul has divided Romans into 5. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5 భాగములుగా విభజించినట్లు మనం చూస్తున్నాం. And when you come to chapter 9, 10 and 11, 9, 10, 11 అధ్యాయాలకు మీరు వచ్చినప్పుడు Paul is speaking about the sovereignty of God. దేవుని సార్వభౌమ అధికారం గురించి ఆయన మాట్లాడుతున్నారు. He is proving why Israel is set aside. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు వేరపరచబడిన వారో దానికి కారణం So keep it in mind, chapter 9, 10 and 11, 3 chapters devoted fully to the nation of Israel. కనుక ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. 9, 10, 11 అధ్యాయాలు రోమీయులకు రాసిన పత్రికలో ఇజ్రాయెల్ ప్రజల కొరకు కేటాయించబడిన అధ్యాయాలుగా మనం చూడొచ్చు. I want to take one words from there today morning. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం నుంచి ఒక వచనం నేను తీసుకోవాలనుకుంటున్నాను. Let us come to chapter 11. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verses 15. 15వ వచనం మనం చూసుకుందాం. If their being cast away is a reconciling of the world, what will be their acceptance be but life from the dead? వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగుదురు కదా. Look at that. చూడండి, 2 things happening in relation to Israel. 15వ వచనంలోని ఇజ్రాయెల్ కు సంబంధించి 2 విషయములు మనం చూసుకోగలుగుతున్నాం. One is casting away of them. ఒకటి వారిని విసర్జించుట. In other words, మరొక మాటలో చెప్పాలంటే Lord from his program casting them away. ప్రభువు తన ప్రణాళిక నుంచి వారిని విసర్జించుట. But there is a time when he is going to accept them. ఒక సమయంలో వారిని ఆయన చేర్చుకుని పోవచ్చున్నాడు. What is going to happen in between? ఈ మధ్య కాలంలో ఏం జరగబోతుంది? We need to understand that also. ఈ విషయాలు కూడా మనం గ్రహించగలగాలి. Casting of these people. వీరిని విసర్జించుట. Keep it in mind, when the Lord came to this earth, his particular ministry and the ministry given to his disciples was towards the nation of Israel. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య, ఆయన శిష్యుల పరిచర్య ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంలో ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. The Lord, we read in John's Gospel chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం he చదువుతున్నాం. came to his own.
ఆయన తన ప్రజల యొద్దకు వచ్చారు. That means he came to the Jewish people, అనగా ఆయన యూదుల యొద్దకు వచ్చాను, but they didn't receive him. కానీ ఆయన్ని వారు అంగీకరించలేదు. Now, when you turn to Matthew chapter 10, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి మనం as the వచ్చినప్పుడు Lord was sending his disciples, ఆ ప్రభువు తన శిష్యుల్ని పంపించుచుండగా, look at chapter 10. Here we read about it. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. Verses 5 and 6. 5-6 వచనములు గాని మనం చూస్తున్నట్లయితే, These 12 Jesus sent out and commanded them, saying, do not go into the way of the Gentiles, do not enter the city of the Samaritans, but go to the lost sheep of the house of Israel. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనములు మనం చదువుకున్నాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇజ్రాయెల్ వంశంలోని నశించిన గొర్రెపిల్ల యొద్దకే వెళ్ళుడి. The Lord specified to the disciples, you should go to the house of Israel. ప్రభువు ప్రత్యేకించి మీరు ఇజ్రాయెల్ వారి యొద్దకే వెళ్ళాలని వారికి చెప్తున్నారు. Not to the Gentiles, not to the Samaritans. అన్యుల యొద్దకు గాని సమరయుల యొద్దకు గాని కాదు. You know, again we read in chapter 15, 15వ అధ్యాయంలో కూడా మరొకసారి మాట మనం చదువుతున్నాం. same book, Matthew chapter 15 చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము and 24. 24వ వచనం మనం చూస్తున్నాం. Again the Lord is telling, but he answered and said, I was not sent except to the lost sheep of the house of Israel. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. The Lord was sent to the house of Israel. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ గృహమునకు పంపించబడిన వారు. He came into his own. ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారి యొద్దకు తన ప్రజల యొద్దకు He వచ్చారు. sent his disciples into the midst of Israelites. తన శిష్యులు కూడా ఇజ్రాయెల్ ప్రజల మధ్యకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. He never allowed them to go to the Gentiles or the Samaritans. ఆ సమరయుల యొద్దకు గాని అన్యజనుల యొద్దకు గాని వారిని ఎల్లుటకు వారికి అవకాశం So as the ఇవ్వలేదు. Lord was on this earth, this ministry was exclusively to the Jewish people. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో ఉంటుండగా ప్రత్యేకించి యూదుల కొరకే ఆయన పరిచర్ని మనం చూస్తున్నాం. Very beautifully this is told in a parable. ఇది చక్కగా ఒక ఉపమాన రీతిలో చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. If you can turn with me to Matthew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయం గాని మీరు You తీసినట్లయితే, may be familiar with that, but maybe some people are not familiar మీ here. అందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే బహుశా కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. He's speaking about a parable. అక్కడ ఒక ఉపమానం మనం చూస్తున్నాం. Parables are heavenly, in the parables, heavenly truths are hidden. ఉపమానములు మనం చూస్తున్నప్పుడు పరలోక సత్యములు వాటి యందు దాగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. Before I come to chapter 22, 22వ అధ్యాయంలోకి నేను వెళ్లే ముందు I wanted you to turn to Matthew chapter 13 also. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట మనం ముందుగా చదువుకుందాం. Verses 10. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ the వచనం. Lord, as he started his ministry, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు he didn't speak in parables. ఆయన ఉపమానముల రీతిలో మాట్లాడలేదు. He spoke plainly and directly about his kingdom. ఆయన నేరుగా స్పష్టంగా ఆయన రాజ్యము గురించి మాట్లాడుట మనం చూస్తున్నాం. But the people started to doubt him and tried to trap him. కానీ అక్కడున్న ప్రజలు ఆయన ఇరికించుటకు ఆయన సందేహించుట మనం చూస్తున్నాం. Then in chapter 13, after chapter 12, కనుక 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయంలో, when you look at chapter 12, 12వ అధ్యాయము మీరు చూసినప్పుడు you find there is a change in the Lord's speaking and thinking. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే విధానంలో ఒక మార్పు మనం చూడగలుగుతున్నాం. We understood that his ministry was exclusively to the Jewish people. ఆయన పరిచర్య ప్రత్యేకించి యూదుల కొరకే అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం గ్రహించగలిగాం. The Lord understood that these people are not accepting him. ఈ ప్రజలు ఆయన్ని అంగీకరించలేదనే విషయము ప్రభువు గ్రహించారు. As we look into chapter 12, 12వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, last part of chapter 12, 12వ అధ్యాయం ఆఖరి భాగమునకు మనం his వచ్చినప్పుడు father and his brothers were standing outside and they wanted to speak with him. ఆయన తల్లి ఆయన సహోదరులు బయట నిలబడి ఆయనతో మాట్లాడుటకు వారు ప్రయత్నిస్తుండటం మనం చూస్తున్నాం. Look at verse 48. 48వ వచనం చూడండి. He answered and told them, who is my mother and who is my brother? 12వ అధ్యాయం 48వ వచనంలో, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, Yes, నా sir. తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? For whoever does the will of my Father in heaven is my brother and sister. పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. This is after these people have told that he is
casting out the demons by Beelzebub. ఆయన బెల్జెబూబ్ ద్వారా ఈ దెయ్యముల్ని వెళ్ళగొడుతున్నాడని దీని గురించి ప్రజలు చెప్పినప్పుడు ప్రభు ఈ మాటలు ప్రస్తావిస్తుంటే మనం చూస్తున్నాం. Now his mind, he's telling my mother and my brother are the people who are willing to hear my father's word. ఇక్కడ ప్రభు మాట మనం చూస్తున్నాం. పరలోకమందున నా తండ్రి మాట వినుటకు సిద్ధముగా ఉన్నవారే నా సహోదరులు, నా కళ్యాణ్ ఆయన చెప్తున్నారు. Then he started to speak in parable. అటు తరువాత ఆయన ఉపమాన రీతిగా మాట్లాడట ప్రారంభించారు. That is from chapter 13 onwards. అదే 13వ అధ్యాయం నుంచి మనం చూడగలుగుతున్నాం. Look at verses 10. 10వ వచనం చూడండి. 13వ The అధ్యాయము. disciples came to him and asked him, why do you speak in parables? తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, Look at the answer he has ఆయన given. ఇచ్చిన జవాబు 11వ వచనంలో He చూడండి. has answered and said to them, because it has been given to you to know the mysteries of the kingdom of heaven, but to them it has not been given. చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. It has been given to you to know it. ఈ విషయములు గ్రహించుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. The Lord is speaking about the ప్రభు disciples. ఆయన శిష్యుల గురించి సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. As they were sitting with him, they used to come and ask, what is the meaning of this? వారు ఆయనతో కూర్చుని ఉండగా దీని భావం ఏంటి అని, దీని అర్థం ఏంటి అని వారు అడిగేవారు. All heard the stories of the parables and they appreciated the Lord. ఉపమానముల గురించి వారు విని ప్రభువుని ఎంతవరకు స్తుతించారు. But they didn't understand the true meaning of it. కానీ వీరు దాని సరి అయిన అర్థము దాన్ని తెలుసుకోలేకపోయారు. But he explained this truth to his disciples. కానీ సత్యమును తన శిష్యులకి వివరించినట్లుగా మనం ప్రభువుని చూస్తున్నాం. It is given unto you to know the mysteries, not to them. ఈ మర్మములు గ్రహించుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి కాదు అని ప్రభు చెప్తున్నారు. Now we are going to look into a parable like that. ఇప్పుడు అటువంటి ఉపమానం ఒకటే మనం చూద్దాం. Look at chapter 22. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము. Even if you know, let us look into it. మనందరికి తెలిసిన భాగమే అయినప్పటికీ ఒకసారి మనం In చూద్దాం. relation to the topic we are studying, మనము చదువుతున్న అంశంలకు సంబంధించినదే. slowly we will look. నిదానముగా మనం And మాట్లాడుతాం. Jesus answered and spoke to them again by parables. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. The kingdom of heaven is like a certain king who arranged a marriage for his son. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. It is actually a marriage feast. ఇది ఒక పెండ్లి విందు అని మనం చూస్తున్నాం. There, as you go on, we read that everything is prepared. That means the feast and everything is ఆ prepared. కింద వాక్యాలు మనం చదువుతున్నప్పుడు పెండ్లి విందు కొరకు అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి, సిద్ధపరచబడి ఉందని చూస్తున్నాం. In the Malayalam Bible, it is actually the marriage feast. మలయాళం తర్జుమాలోనే పెండ్లి విందు అని చూస్తున్నాం. Is it in your Bible? తెలుగు తర్జుమాలో కూడా పెండ్లి విందు అనే మాట వచ్చింది. Yes. The kingdom of heaven is compared to a marriage feast. పరలోక రాజ్యము పెండ్లి విందుతో పోల్చబడి ఉంటే మనం చూస్తున్నాం. If someone invites us to a marriage feast, మళ్ళీ ఎవరైనా పెండ్లి విందుకు ఆహ్వానించినట్లయితే all what we have to do is go and enjoy it. మనం అక్కడికి వెళ్ళి ఆనందించటం మాత్రమే మనం చేయాల్సిన పని. For us, there is no need of doing anything. మన కొరకు ఇంకేమి చేయవలసిన అవసరం లేదు. The one who has invited us has spent his money and he has put all effort and prepared everything for us. మనల్ని ఆహ్వానించిన వాడు తన ధనమంతా సమకూర్చుకుని అన్ని ఖర్చు పెట్టి మన కొరకు సిద్ధపాటు చేశారు. This is exactly the kingdom of heaven. ఇదే పరలోక రాజ్యము. The Lord God has prepared this wedding feast. అంటే ఆయన దేవుడు పెండ్లి విందుని ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. He is inviting the people. ఆయన ప్రజలందరినీ ఆహ్వానించుచున్నాడు. All what they have to do is go and enjoy. Here the heavenly Father has prepared for his son. వారు చేయాల్సింది ఏమనగా పరలోకమందున ఆ తండ్రి తన కుమారుడు ఆ పెండ్లి విందు ఎలాగైతే ఏర్పాటు చేస్తాడో అక్కడికి వెళ్ళి ఆనందించడం Now మాత్రమే. we are going to look into that real story. ఇప్పుడు అక్కడ అసలైన కథని మనము చూద్దాం. He sent out his servants to call those who were invited. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు Not inviting everyone. అందరినీ ఆహ్వానించట్లేదు. In the earlier days, ఆ రోజులలో big feasts like wedding feast and all, పెండ్లి విందులలో they will be invited early itself. ముందుగానే వారు ఆహ్వానింపబడతారు. Because the date everything should be, they should make it free. ఎందుకంటే ఆ తారీఖునకు అందరూ కూడా వారు సిద్ధముగా ఉండాలి కనుక. As the time comes, ఆ సమయం దగ్గర పడుచుండగా again they will send the servants. మరొకసారి వారు దాసుల్ని పంపిస్తారు. This is exactly what is happening here. అదే ఇక్కడ ఖచ్చితంగా అదే సంఘటన జరుగుతుంది. Here we read that the servants were sent to
called those who were invited. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసుల్ని పంపినప్పుడు Not everyone is not invited. అందరూ ఆహ్వానింపబడలేదు. Here the invitation is given to the people who have already called. ఆ పిలువబడిన వారికి ఆహ్వానం ఇవ్వబడుట ఇక్కడ మనం చూస్తున్నాం. Who are these people? ఎవరు వీరు? We read from Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం The చదువుతున్నాం. Lord was sending the disciples into the house of Israel. ప్రభు శిష్యులని ఇజ్రాయెల్ ఇంటి వారి యొద్దకు పంపించుచున్నారు. So they were the people who were invited. కనుక ఆహ్వానింపబడిన వారు వారే. Who invited them? వారిని ఎవరు ఆహ్వానించారు? God himself invited. స్వయంగా దేవుడే వారిని He ఆహ్వానించారు. called their fathers. ఆయన వారి తండ్రిని పిలిచాడు. He called them and separated them. వారిని పిలుచుకుని వారిని వేరుపరిచాడు. And that is the reason he sent his disciples unto them to be called. ఆ కారణము చేతనే ఆయన దాసుల్ని వారి యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. So this is the second invitation. కనుక ఇది రెండవ ఆహ్వానము అని మనం చెప్పొచ్చు. God himself has called them. దేవుడు స్వయంగా వారిని పిలిచారు. And the servants are sent to call them again. దాసులు వెళ్లి మరొకసారి వారిని పిలుటకు పంపబడ్డారు. They were sent to invite them to the wedding and they were not willing to come. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి అతడు తన దాసులు పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. Look at that. ఇక్కడ మీరు చూడండి, They were not willing to come. వారు రావడానికి వారు సిద్ధంగా లేరని చూస్తున్నారు. Now the third invitation, ఇప్పుడు మూడవ ఆహ్వానము, that is in verses 4. అది 4వ వచనం మనం చూస్తున్నాం. Again he sent out other servants, మరి కొంతమంది దాసులు ఆయన పంపించున్నారు. telling those who are invited. ఎవరైతే ఆహ్వానింపబడ్డారో వారు. Again and again it is emphasized, here invitation is being given to the people who are invited. సారి ఆ మాట మనం చూస్తున్నాము. ఆహ్వానింపబడిన వారే పిలువబడుచున్నారు. So we understand it is a Jewish people. కనుక ఇది యూదులు అనే విషయము మనకు అర్థమవుతుంది. Now this third invitation, కనుక ఈ 3వ ఆహ్వానం చూడండి. see, I have prepared my dinner. My oxen and fatted calves have been killed. All things are ready. Come to the wedding. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని. Third invitation, 3వ ఆహ్వానము, telling everything is prepared. అంతా సిద్ధముగా ఉంది. Fatted calves are slain. ఆ క్రొవ్విన పశువులు వధింపబడి ఉన్నవి. Dinner is prepared. సిద్ధపరచు భోజనము విందు When is సిద్ధపరచబడి this third invitation? ఈ 3వ ఆహ్వానం ఎప్పుడు? This is after the death and resurrection of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానముల తర్వాత జరిగిన ఆహ్వానం After ఇది. everything is prepared. అంతయు సిద్ధపరచబడిన తర్వాత, Fatted calves have been slain. ఆ క్రొవ్విన ఎద్దులు అవి పశువులను వధింపబడిన తర్వాత, Exactly like that. ఖచ్చితంగా The అలాగే Lamb of God was slain. ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల వధింపబడుట మనం చూస్తున్నాం. Everything prepared. అంతయు సిద్ధపరచబడి ఉంది. The third invitation. 3వ ఆహ్వానము Now look at that. చూడండి. But they made light of it and went their way, one to his own farm, another to his business. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలముకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. They were materialistic people. వారు లోకానుసారమైన ప్రజలని మనం చూస్తున్నాం. For them, more than God's invitation, for them it was their field and the business was important to them. దేవుని ఆహ్వానము కన్నా వారి పని వారి వ్యాపారమే వారికి ప్రాధాన్యతని మనం చూస్తున్నాం. So they took it very light. అందుకే వారు అది లక్ష్యము చేయక అనే మాట చూస్తున్నాం. Everyone went into his own way. చేయక ఒకడును తన పొలమునకును మరొకడు తన It వర్తకమునకు didn't వెళ్ళెను. stop there. కానీ అది అక్కడ తాగిపోలేదు. We read in verses 6, 6వ వచనం చూడండి. the rest seized his servants, treated them spitefully and killed them. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. What happened to Stephen who was sent among them? వారి మధ్యకు పంపబడిన స్టెఫెనుకి ఏం జరిగింది? What happened to Jacob who was sent to them? వారి మధ్యకి పంపబడిన యాకోబునకు ఏం They were జరిగింది? his servants. వారు ఆయన దాసులే కదా. They were sent unto them to call them. వారిని పిలుచుటకు వారి మధ్యకి పంపబడిన దాసులు They not only took that invitation light, వారు ఆహ్వానంని లక్ష్య పెట్టలేదు. అంత మాత్రమే they కాదు, started to deal with the servants spitefully and they started to kill them. అతని దాసులు వారు పట్టుకొని అవమానపరిచి వారిని చంపుట కూడా ప్రారంభించారు. This happened exactly as it is told here. చెప్పబడినట్లుగా ఖచ్చితంగా అదే జరిగినట్లు మనం చూస్తున్నాం. Then look at here. తర్వాత మీరు చూడండి, Verses 7. 7వ వచనము. King heard about it. కాబట్టి ఆ రాజు ఆ మాట He was furious. కాబట్టి రాజు కోపపడి He sent out his army, తన దండ్లను పంపి destroyed those murderers and burned up their city. ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. What happened in AD 70?
క్రీస్తు శకము 70 సంవత్సరంలో ఏం It జరిగింది? is a Roman army who burned the city. రోమా సైన్యము ఆ పట్టణముని తగలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. But here it is written, God sent his army. కానీ ఇక్కడ దేవుడు తన సైన్యమును పంపినట్లుగా మనం చదువుతున్నాం. It is God who only allowed to destroy the house of his father there. తన తండ్రి ఇల్లు ఇజ్రాయెల్ ఇంటి అది నాశనం అవ్వటకు దేవుడే అనుమతించినట్లుగా మనం చూస్తున్నాం. Yes, Roman army came there because God had sent them. రోమా సైన్యము దేవుడు పంపిన చేతనే అక్కడికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. They were outwardly religious, but inwardly empty. వారు బాహ్యపరముగా మతపరమైన వారుగా కనిపిస్తున్నారు కానీ వారి ఆంతర్యంలో వారు ఖాళీగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. What happened to their city? వారి పట్టణమునకు ఏం జరిగింది? You know, it was burned. వారి పట్టణము యెరూషలేము తగలబడిపోటు The చూస్తున్నాం. sanctuary was burned. అక్కడ యెరూషలేము మందిరము కాలిపోవటం మనం చూస్తున్నాం. 13 lakhs, that is 1.3 million Jewish people were slain by the sword. 13 లక్షల మంది ఖడ్గము చేత చంపబడ్డారు యూదులు. Roman army killed these people. రోమీ సైన్యము వారిని హతమార్చారు. Keep it in mind, hundreds of years before, వందల సంవత్సరముల క్రితము at the time of Daniel when he was in Babylonian captivity, దానియేలు బబిలోను చెరలో ఉంటుండగా, that means 600 years before Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మింపక ముందు 600 సంవత్సరముల క్రితము. We will come back to this verse. తిరిగి వాక్య భాగమునకు మనం వద్దాం. But my mind is going to that passage in Daniel chapter 9. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగం వైపు నా దృష్టి One of the most profound and beautiful prophecies concerning all these things. ఈ విషయాలన్నిటి గురించి ఎంతో ప్రాముఖ్యమైన ఎంతో అద్భుతమైన ఒక ప్రవచనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Look at verse. This is known as 70 weeks of Daniel. దానియేలు యొక్క 70 వారముల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. What a wonderful prophecy it is. ఎంత అద్భుతమైన ప్రవచనం మనం చూస్తున్నాం. 70 weeks are determined for whom? It is for your people. Look at verse 24. And your holy city. 70 వారములు నీ ప్రజల కొరకు నీ పరిశుద్ధ పట్టణము కొరకు అని 9వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుతున్నాం. Who is your people? నీ ప్రజలు అనగా ఎవరు? God is speaking. Gabriel is speaking to Daniel. నీ జనము అనగా గబ్రియేలు దానియేలుతో మాట్లాడుచుండగా, Daniel is in Babylon. దానియేలు బబిలోనులో ఉన్నాడు. It is your people. This prophecy is for your people. నీ జనమునకు ఈ ప్రవచనం అని చెప్పబడుచున్నప్పుడు, That is to the Jewish people. అనగా అది యూదులకు సంబంధించిన ప్రవచనము. Your holy city. పరిశుద్ధ పట్టణమునకును, That is Jerusalem. అది యెరూషలేము గురించి So this సంబోధిస్తున్నాడు. is not in relation to the church. గనుక ఇది సంఘమునకు కూర్చిన ప్రవచనం కాదు. Church is not at all in this prophecy. ఈ ప్రవచన భాగంలో సంఘమును మనం ఎక్కడా చూడట్లేదు. Exclusively for the Jewish people and Jerusalem. ఇది ప్రత్యేకించి యూదుల కొరకు యెరూషలేము పట్టణం కూర్చిన ఒక ప్రవచనం అని మనం చూస్తున్నాం. I will pick out one thing from there. ఈ వాక్య భాగం నుంచి ఒక మాట నేను ఎత్తి That is in పట్టుకోవాలి. relation to the topic we are meditating. మనము ధ్యానించుకున్న అంశములకు సంబంధించినదే. After 62 weeks, 62 వారముల తరువాత Messiah shall be cut off. 26వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. అభిషేక్తుడు నిర్మూలన చేయబడిన మాట మనం చదువుతున్నాం. Exactly after 69 weeks. There is 7 weeks before in verses 25. అది 6 వారముల ముందు అని 25వ వచనంలో మనం చదువుతున్నాం. So 7 plus 62 means 69 weeks. కనుక 62 వారములు ఈ 7 వారములు కలుపుకుంటే 69 వారములు. If you calculate this, ఇది కానీ మీరు సరిగా లెక్కించినట్లయితే a decree was given by Artaxerxes. అక్కడ ఆ రాజు ఒక ఆజ్ఞ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. He gave a commandment వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. that was given in BC 445. 445వ సంవత్సరం క్రీస్తు పూర్వము ఇవ్వబడిన ఒక ఆజ్ఞగా అది మనం చూస్తున్నాం. March 14. మార్చి నెల 14వ తారీఖున From ఇవ్వబడిన there you calculate ఆజ్ఞ 1, అది. 2, 3 days like that. అక్కడి నుంచి ఒక్కొక్క దినము మీరు లెక్కించినట్లయితే Exactly when 69 weeks. ఖచ్చితంగా 69 వారములు పూర్తి చేయబడిన 1 తర్వాత week is 7 years. ఒక వారము అనగా 7 So సంవత్సరములు. exactly from this commandment till 69 weeks, that means 483 years. ఆ రాజు ద్వారా ఈ ఆజ్ఞ ఇవ్వబడిన దగ్గర నుంచి 69 వారములు అనగా అని 7 సంవత్సరములు మనం కలుపుకొని చూసుకుంటే 483 సంవత్సరములు Messiah appeared in among them. మెస్సియా వారి మధ్య ప్రకటించబడినట్లుగా మనం చూస్తున్నాం. He fulfilled Zechariah 9:9.
ఆ జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనం ఆయన నెరవేర్చారు. Greatest prophecy given to Israelites to recognize their Messiah. ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడిన గొప్ప ప్రవచనము మెస్సియాని గుర్తించుటకు ఇవ్వబడిన ప్రవచనముగా మనం చూస్తున్నాం. Behold, your king is coming to you riding on a donkey. ఇదిగో నీ రాజు మీ ఎదుట గాడిద పిల్లని ఎక్కి మీ He యొద్దకు is coming వచ్చుచున్నాడు. to you lowly and with a అని salvation. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. Kings usually ride on horses. రాజులు సాధారణంగా గుర్రముల మీద వారు చేస్తూ ఉంటారు. Your king is coming to you riding on a donkey. కానీ నీ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు He is అని, coming to you with salvation. నీ యొద్దకు రక్షణతో నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చదువుతున్నాం. That was fulfilled exactly as it is told here. ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడినట్లుగా అది నెరవేర్పు మనం చూస్తున్నాం. You know, the Lord entered into Jerusalem riding on a donkey on AD 32, April 6th. ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు శకము 32వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో. We know that is Palm Sunday. దాన్ని పామ్ సండేగా Whole city was in an uproar and received him. ఆ పట్టణం అంతా కూడా ఎంతో ఉల్లాసంతో ఆయన్ని స్వాగతించుకున్నట్టు మనం చూస్తున్నాం. That was the only day he presented himself as a king. ఆ ఒక్క దినమే ఆయన రాజుగా తాను కనబరుచుకున్నట్లుగా మనం But చూస్తున్నాం. after few days, అని కొన్ని దినముల తర్వాత he was killed. ఆయన వధింపబడ్డాడు. Killed by the people who received him as a king. ఏ ప్రజలైతే రాజుగా ఆయన్ని స్వీకరించుకున్నారో వారి చేతిలోనే హతమార్చబడటం మనం చూస్తున్నాం. Look at verse 26. 26వ వచనం చూడండి. దానియేలు This గ్రంథం was 9వ అధ్యాయం. prophesied BC 600. 600 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అదే ఈ మాటలు After 62 ప్రవచింపబడ్డాయి. weeks, Mashiach shall be cut off. 62 వారముల తర్వాత అభిషక్తుడు నిర్మూలము చేయబడును. Not for himself. ఆయన కొరకు కాదు, He is dying not for himself. ఆయన తన కొరకు ఆయన హతమార్చబడలేదు. Oh, what a wonderful statement it is. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనం The చూస్తున్నాం. Lord was crucified not for himself. ప్రభువు తన కొరకు ఆయన సిలువ వేయబడలేదు. And again, prophecy continues. ఆ ప్రవచనము కొనసాగింపబడటం మనం చూస్తున్నాం. And the people of the prince who is to come shall destroy the city and the sanctuary. ఆ పట్టణమును అది నాశనము చేయను, ఆయన మరలా వచ్చే పట్టణముని నాశనం చేయనని మనం చూస్తున్నాం. For example, ఆ ఉదాహరణకి the Lord was crucified something around AD 30. అనుకోండి, ఆ క్రీస్తు శకము 30వ సంవత్సరం, సుమారు 30 సంవత్సరం ఆ కాలం ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. After 40 years, 40 సంవత్సరముల తర్వాత came AD 70. ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరం మనం చూస్తున్నాం. Who destroyed the city? ఆ పట్టణముని ఎవరు నాశనం చేశారు చూడండి. We know from history it is the Romans who destroyed. రోమీలు ఆ పట్టణముని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాము. Here it is not mentioned Romans, but it is mentioned here the people of the prince who is to come. ఆ రాబోచున్న రాకుమారుడి యొక్క ప్రజలు ఏది చేశారని అక్కడ మనం చూస్తున్నాం. He is not the anointed prince. తను అభిషేకింపబడిన వాడు కాదు, He is only prince, ఆయన కేవలము ఒక రాకుమారుడిగా మనం pointing చూస్తున్నాం. to Antichrist. అంత్యక్రీస్తుగా ఆయన మనం చూస్తున్నాం. So Antichrist should be a Roman because the people of the prince is the one who is destroying city. ఆ రాకుమారుడి యొక్క ప్రజలే ఆ పట్టణంని నాశనం చేస్తారు కనుక అంత్యక్రీస్తు రోమీడై ఉండాలి. That is the reason we give importance to what is happening in Europe, which was the previous area of the Roman Empire. ఆ కారణము చేతనే ఐరోపా ఖండము ఇంతకు ముందు రోమీల సామ్రాజ్యం కనుక దాన్ని ప్రత్యేకించి మనం గమనించాలి. He has to rise up from there. వారి మధ్య నుంచి ఆ రాకుమారుడు రావాలి. But here, you look, let us concentrate on the things we were meditating. కానీ ప్రత్యేకించి మనం ధ్యానించిన అంశములనే మనం పట్టుకుందాం. The people of the prince, that is the soldiers of the prince, that is Romans, they have destroyed the city, not only the city but the sanctuary. ఆయన ప్రజలు ఆ పట్టణమును అక్కడున్న ఆ పాఠకము వారిని నాశనము చేయదురనే మాట మనం చూస్తున్నాం. Look at Matthew 22. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి మనం వద్దాం. We read here, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం ఇలా చదువుచున్నాం. verses 7. 7వ వచనం మనం The చదువుకుందాం. king heard, and when he heard it, he was furious, sent his army, destroyed the murders and burned the city. కాబట్టి రాజు ఈ మాటలు విని ఏం చేశాడు? కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. That is a historical event. ఇది చరిత్రాత్మక ఒక సంఘటనగా మనం చూస్తున్నాం. What happened after that? దాని తర్వాత ఏం జరిగింది?
There verses 8 says something. ఎనిమిదో వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. Then he said to his servants, అప్పుడు తన దాసులతో ఆయన చెప్తున్న మాట, wedding is ready, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, feast is ready, ఆ విందు కూడా సిద్ధముగా ఉన్నది. but those who were invited, they were not worthy. కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. Verses 9. 9వ వచనం చూడండి. Therefore, కనుక go into the highways, as many as you find, invite to the wedding. రాజ్య మార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. Oh, look at verses 10. 10వ వచనం చూడండి. The servants went into the highways and gathered together whom they found, both bad and good, and the wedding hall is filled with guests. 10వ వచనము, ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండెను. The servants who were sent only to the Jewish people, ఆ దాసులు యూదుల యొద్దకే పంపబడ్డారు. now they have been asked to go to the highway. ఇప్పుడు వారిని రాజమార్గంలోకి వెళ్ళమని ఆదేశింపబడ్డారు. They went into the other cities. వారు ఆ రాజమార్గంలో పట్టణంలోనికి వెళ్ళారు. They went to Macedonia. వారు మెసదోనియాకు వెళ్ళారు. They went to Athens. వారు ఏథెన్స్ కు They వెళ్ళారు. went to Thessalonica. వారు తెస్సలోనికాకు They వెళ్ళారు. went around the globe. వారు ప్రపంచం అంతటా వారు They started వెళ్ళారు. to invite not only the good people but bad people మంచి also. వారినే కాదు చెడ్డవారిని కూడా వారు ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. This invitation is going around the world. ఈ ఆహ్వానము లోకము నలుమూలలా వెళ్తుంది. Look at the last words of Matthew. No need of reading. మత్తయి సువార్త ఆఖరి వాక్యం మీరు చదవండి. The commandment Lord gave to his disciples. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. Once in chapter 10 exclusively to the Jewish people. 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రత్యేకించి యూదుల కొరకు But ఇవ్వబడినది. Matthew 28 go into all the world. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో బూదిగంతల వరకు మీరు వెళ్ళమని So the చెప్తున్నారు. invitation is sent around the world. కనుక లోకం అంతటా కూడా ఈ ఆహ్వానము పంపబడటం మనం చూస్తున్నాం. Inviting not only the good people but the bad ఈ people. ఆహ్వానము మంచి వారికి మాత్రమే కాదు చెడ్డవారికి కూడా. I still remember I had a big meeting in one big ground. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, ఒక పెద్ద గ్రౌండ్ లోని ఒక మీటింగ్ నేను ఇలా వెళ్ళాను. There were a lot of volunteers. అక్కడ ఎంతో మంది వాలంటీర్స్ ఉన్నారు. These volunteers were the people who have come out of jail. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన వారే ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్లుగా They ఉన్నారు. were saved in the jail. వారు జైల్లో ఉంటుండగా రక్షణ తీర్మానం చేసుకున్నవారు. Since there was 2-3 days meeting, ఒక 2-3 దినములు అక్కడ మీటింగ్లు I జరుగుతున్నాయి was కనుక able to deal and talk with these people. నేను వారితోనే మాట్లాడగలిగాను. I came to understand some of them were murderers. వారిలో కొంతమంది నరహంతకులను నేను They have గ్రహించగలిగాను. killed the people because of political influence. వారు రాజకీయ కొన్ని విషయముల వరకు కొంతమందిని చంపవలసిన పరిస్థితి They వచ్చింది. were put in the jail. వారు జైల్లో వేయబడ్డారు. But there they heard the gospel. కానీ అక్కడ వారు సువార్తను They విన్నారు. came to the Lord. వారు ప్రభువును అంగీకరించారు. Inviting not only the good people but the bad మంచి people. వారిని మాత్రమే కాదు చెడ్డవారు కూడా ఆహ్వానించబడుట. Around the world you find this. ప్రపంచం అంతా కూడా ఇది మనం చూడగలుగుతున్నాం. What a wonder it is. ఎంత అద్భుతమైన విషయం. Now come to Romans chapter 11. ఇప్పుడు తిరిగి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వద్దాం. We were looking into that passage in Romans chapter 11. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము Verses 15. 15వ వచనం మనం చూద్దాం. Romans chapter 11 and verses 15. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ Paul is వచనం. speaking about the Jewish people in 3 chapters. అపోస్తలుడైన పౌలు యూదుల గురించి 3వ అధ్యాయంలో ప్రస్తావించుచున్నాడు. Casting away of them. వారిని విసర్జించుట అని మనం చూస్తున్నాం. The Lord disowned them, he cast them away. ప్రభువు వారిని విసర్జించినట్లుగా 15వ వచనంలో చదువుతున్నాం. It was for the acceptance of and for the reconciling of the world. లోకమును దేవుడితో సమాధానపరచుటకు అని మనం అక్కడ I చదువుతున్నాం. will read 1 or 2 verses in book of Acts. 1-2 వచనములు అపోస్తల కార్యముల గ్రంథం నుంచి కూడా మనం Look at చదువుతున్నాం. Acts chapter 13 అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము and verses 46. 46వ వచనం మనం చూద్దాం. And Paul and Barnabas grew bold and said, it was necessary that the word of God should be spoken to you first. But since you reject and judge yourself unworthy of everlasting life, behold, we turn to the Gentiles. అపోస్తల కార్యం గ్రంథము 13వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే,
అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. Paul and Barnabas were speaking to the Jewish people. పౌలు బర్నబాలు యూదులతో మాట్లాడుట ఇక్కడ మనం It was చూస్తున్నాం. necessary to speak to you first, మీతో మాట్లాడుట మొదటగా మీతో మాట్లాడుట అవశ్యకమే. but you have rejected it. అయినను మీరు దాన్ని త్రోసివేశారు. Now we turn to the Gentiles. అందుకే మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. One more passage in chapter 15 of book of Acts, మరో వాక్య భాగము అపొస్తలుల కార్యం గ్రంథంలోనే 15వ అధ్యాయంలో మనం చూద్దాం. verses 13 onwards. 13వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, And after they had become silent, James answering, saying, Men of and brethren, listen to this. Simon has declared how God has first visited the Gentiles to take out them a people for his slave. ఇక 15వ అధ్యాయంలోని మనం 13వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ ఎదుట కటాక్షించనో సమయోను వివరించి ఉన్నాడు. Verses 12 also it is there 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, that he is taking a people from among the Gentiles. తమ ద్వారా దేవుడు అన్య జనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగాను. But we understood from Romans 11:15, కనుక రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం నుంచి మనకి it is ఏమర్థమైందంటే, the casting of these people brought reconciling to the world. ఇజ్రాయెల్ ప్రజలు విసర్జింపబడుట ద్వారా లోకముతో దేవుడు సమాధానపరచబడుట చూస్తున్నాం. Beautifully illustrated in the book of Ruth. ఎంతో చక్కగా రూతు గ్రంథములో దీని పటము మనం చూడగలుగుచున్నాం. In the book of Ruth, రూతు గ్రంథములో we know Ruth is a Gentile. రూతు ఆమె అన్యజనురాలు. She came to the blessing of God ఆమె దేవుని ఆశీర్వాదం యొద్దకు వచ్చింది because of the failure of Elimelech and that family. ఆ కుటుంబం యొక్క వైఫల్యము వల్ల ఇది జరిగిందని మనం చూస్తున్నాం. The Jewish family, they failed, and because of that, Ruth, a Gentile, came into the genealogy of Christ. యూదుల కుటుంబము వైఫల్యముల వలన అన్యజనురాలైన రూతు దేవుని కుటుంబంలోకి ఇంటిలోకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. We are saved because of that. దాని ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. Salvation has come to us. మనకు రక్షణ వచ్చినది. Paul is telling to the believers in chapter 11 and verses 25. అపోస్తలుడైన పౌలు అక్కడున్న విశ్వాసులతోని ఇదే 11వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్న మాట మనం చూద్దాం. Romans 11:25. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. He is calling brethren and telling them something. సహోదరులారా అని వారిని సంబోధిస్తూ ఒక మాట వారికి చెప్పుచున్నాడు. I do not desire, brethren, that you should not be ignorant, that this mystery, lest you should be wise in your own opinion, that blindness in the path has happened to Israel until the fullness of the Gentiles comes in. 25వ వచనం, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయెలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. Blindness in part has happened to Jewish people. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు కొంతవరకు వారి కఠిన మనస్సు వారికి కలిగినట్లు చూస్తున్నాం. They are spiritually blind. ఆధ్యాత్మికంగా వారు గుడ్డివారైనట్లు మనం చూస్తున్నాం. We should understand something. ఇక్కడ నుంచి మనం ఒక విషయం అర్థం Until the చేసుకోవాలి. fullness of Gentiles, అన్య జనులు ఇది నెరవేర్పు అవినంత వరకు we don't know what is the fullness of Gentiles. అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగుట అంటే అది మనకు We తెలియదు. know around the world people are being saved. లోకమందంతటా ప్రజలు రక్షింపబడట మనకు తెలుసు. Those who are being saved, God is adding them to the church. రక్షింపబడిన వారిని అనుదినము దేవుడు సంఘమునకు చేరుస్తున్నారని మనకు తెలుసు. And God has a specific number for these people, that is the church. దేవుని సంఘము గురించి ఈ ప్రజలకి ఒక ప్రత్యేకమైన సంఖ్య ఆయన దృష్టిలో That దేవునికి is the ఉన్నది. fullness of the Gentiles. అన్ని జనులు సంపూర్ణమగుట అంటే దాని అర్థం అదే. You know that number is almost going to finish. ఆ సంఖ్య సుమారుగా అది అంతం నాకు వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది. Until that time, these people will be blind. వీరు సంపూర్ణమగు వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారి గుడ్డివారిగానే ఉంటారు. When I visited Israel, ఇజ్రాయెల్ నేను దర్శించిన you know, near the Wailing Wall, అక్కడ వారు ఏడ్చి ఆ గోడ ఎద్దుకు నేను వెళ్ళినప్పుడు they have opened the Bible. వారు బైబిల్ తెరిచి They are reading it. వారు చదువుతున్నారు. And I see so many people reading the Old Testament. ఎంతో మంది పాత నిబంధన చదువుట నేను చూస్తాను. I went to a young man. ఒక యవనస్తుడి వద్దకు నేను వెళ్ళాను. Asked him, what are you reading? ఆయన అడిగాను, ఏం చదువుచున్నావు? He told me, I am reading Song of David. దావీదు యొక్క కీర్తన నేను చదువుచున్నానని ఆయన చెప్పాడు. Actually the Psalms.
అది కీర్తనలు, They are telling Song of David. అది దేవుడు దావీదు యొక్క పాటలు, దావీదు యొక్క They కీర్తనలు వారు read చెప్తున్నారు. Psalm 22, Psalm 69, but they cannot understand the Lord Jesus there. 22వ కీర్తన, 69వ కీర్తన వారు చదువుతున్నారు కానీ దాని నుంచి వారు ప్రభువుని గ్రహించలేకపోతున్నారు. Because they are spiritually blind. ఎందుకంటే ఆత్మీయంగా వారు గుడ్డివారై ఉన్నారు. They cannot see the Lord there. ప్రభువుని వారు అక్కడ వారు చూడలేరు. There, because we have read here, we should not be wise enough. We should not be ignorant that this has happened until the fullness of the Gentiles comes in. ఇది అనుజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకే జరుగుతుంది కదా అని ఈ విషయం గురించి మనం అలక్ష్యం చేసే వారిగా ఉండకూడదని మనం చదువుతున్నాం. Now look at chapter 11 and verse 15 again. చూడండి మరొకసారి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం మనం The first చూస్తున్నాం. part of that verse we understood. ఆ వాక్యంలో మొదటి భాగం మనకు అర్థమైంది. Last thing of them that Jewish people brought reconciliation for the world. యూదుల్ని విసర్జించడం ద్వారా లోకమునకు అన్ని జనులకు దేవునితో సమాధాన పరచుట అని మనం చూస్తున్నాం. Paul is asking a question. పౌలు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు. What will be their acceptance? వారిని చేర్చుకున్నట్టు ఏమగును? In other words, Lord never dealt with them. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు వారితో ఎప్పుడూ కూడా They were scattered in the world, వారు లోకమంతా వారు చెదిరిపోయి ఉన్నారు. killed around the world. లోకంలో ఆయా భాగంలో చంపబడ్డారు. You know, there is only around 1.3 crores of Jewish people in the world, total population. మొత్తం వారి సంఖ్య మనం చూస్తున్నట్లయితే 1,30,00,000 మంది వరకు యూదులు ఉన్నారు. Only 1.3 crores. 1,30,00,000 మంది మాత్రమే ప్రస్తుతానికి ఉన్నారు. Indian population is 133 crores. భారతదేశం యొక్క జనసంఖ్య మనం చూసుకున్నట్లయితే 133 కోట్ల మంది ఉన్నారు. They should have been more than 50 crores. 50 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది వారు ఉండేవారు. What happened to these people? కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఏం జరిగింది? They were being killed not only by Hitler but around the world. హిట్లర్ ద్వారా కాదు కానీ ఇంకా అనేక మంది ద్వారా లోకమంతటా కూడా వారు అనేక సార్లు హతమార్చబడ్డారు. We know in the Second World War, రెండో ప్రపంచ యుద్ధంలో at the time of హిట్లర్ సమయంలో 15 lakhs, 15 లక్షల మంది, 1.5 million Jewish children were killed in the gas chamber. 15 లక్షల మంది యూదుల యొక్క పిల్లలు ఆ గ్యాస్ ఛాంబర్ లో వారు చంపబడ్డారు. Can you imagine that? ఇది మీరు ఊహించుకోగలరా? They were trying to finish off Israel. వారు ఇజ్రాయెల్ ప్రజల్ని పూర్తిగా హతమార్చాలనుకున్నారు. But at that time God didn't show any mercy. కానీ దేవుడు వారి పట్ల ఎటువంటి కనికరము God చూపించలేదు. has cast them out. దేవుడు వారిని విసర్జించాడు. God was involving in another program. దేవుడు మరొక ప్రణాళికలో ఆయన ఉన్నారు. He sent his Holy Spirit down. ఆయన తన పరిశుద్ధాత్మను పంపించి Through his son the salvation was prepared. కుమారుని ద్వారా రక్షణ సిద్ధపరచబడి He started to invite others for this wedding feast. ఇతరులు కూడా ఈ పెండ్లి విందునకు ఆహ్వానించే పనిలో దేవుడు ఉన్నాడు. We have been invited. మనం ఆహ్వానింపబడ్డాము. We have accepted that మనం invitation. ఆ ఆహ్వానాన్ని అంగీకరించాము. We have come to that feast. మనము ఆ విందునకు వచ్చాం. We are enjoying మనం ఆ విందుని ఆస్వాదిస్తున్నాం. what he has prepared for us. ఆయన మన కొరకు సిద్ధపరిచిన విందు. But Paul is asking a question. అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. What will be their acceptance? వారిని చేర్చుకున్నట్టు ఏమగునని అడుగుతున్నారు. You know, for casting and for the acceptance there are two parts. వారిని విసర్జించుట, వారిని చేర్చుకున్నట్లో రెండు భాగములు ఉన్నాయి. In the casting, first the spiritual casting, వారిని విసర్జించట్లోని ఆధ్యాత్మికమైన విసర్జింపు ఒకటి చూస్తున్నాం. then the national casting. రెండోది వారు దేశముగా విసర్జింపబడటం మనం చూస్తున్నాం. Spiritually the Lord has left them. ఆత్మీయంగా చూస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టారు. There is a nation they were left out. వారు ఒక దేశముగా కూడా విడిచిపెట్టబడిన వారు. Same way, అదే విధముగా acceptance. వారు చేర్చుకొనబడినప్పుడు As కూడా a nation they have been accepted. ఒక దేశముగా వారు చేర్చుకొనబడ్డారు. Now the Lord will accept them spiritually also. రెండోది ఆత్మీయంగా కూడా దేవుడు వారిని చేర్చుకొనబోచున్నాడు. Keep it in mind something. ఈ విషయాన్ని, కొన్ని విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. Between the spiritual casting and the national casting, the program of the church started. ఈ ఆత్మీయంగా విసర్జింపబడుట, ఒక దేశముగా విసర్జింపబడుట మధ్యలోనే సంఘం యొక్క ప్రణాళిక ప్రారంభమైంది. If it is so, అది అలాగే ఉన్నట్టయితే what is, the acceptance? Their physical or national acceptance, వారు దేశముగా స్వీకరించబడుట, then God is going to accept them spiritually also. దాని తర్వాత దేవుడు వారిని ఆత్మీయ రీతిగా కూడా స్వీకరించబోచున్నాడు. In between, ఈ రెండిట్ల మధ్యలో the church program should be over. సంఘం యొక్క ఈ ప్రణాళిక ఇది పూర్తి అవ్వాలి. We need to understand today there is a nation known as Israel. ఈ రోజు ఇజ్రాయెల్ అనే దేశము ఈ ప్రపంచంలో ఉందనే This విషయాన్ని మనం is the గ్రహించాలి. reason we are emphasizing that the Lord is very near. ఆ కారణము చేతనే దేవుడు ప్రభు అతి త్వరలో రాని ఉన్నాడని మనం చెప్పుచున్నాము. I will point out to you something from the message of Peter. పేతురు చెప్పిన ఒక సందేశం నుంచి ఒక మాట మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. This is a message Peter gave not on the day of Pentecost. పేతురు పెంతెకోస్తు దినమున ఇచ్చిన సందేశం కాదు ఇది.
after the day of Pentecost, పెంతెకోస్తు దినము తర్వాత Peter, a second message is given. పేతురు యొక్క రెండవ సందేశం మనం చూస్తున్నాం. That you read in Acts chapter 3. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో ఆ సందేశమును మనం చూడగలుగుతున్నాం. When you come to chapter 3, 3వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు you find అక్కడ మనం ఏం చూస్తున్నామంటే there is a secret thing is revealed by Peter, ఒక రహస్యము పేతురు అక్కడ బయలుపరుచున్నట్లుగా మనం చూస్తున్నాం. showing us when the Lord Jesus is going to come back. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు తిరిగి రానై ఉన్నారో బయలుపరుస్తున్న పేతురుని మనం చూస్తున్నాం. Look at Acts chapter 3. చూడండి అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. You know, the first message of Peter was given on the day of Pentecost. పేతురు ఇచ్చిన మొదటి సందేశము పెంతెకోస్తు దినమున అని మనకు తెలుసు. This is the second message. ఇది రెండవ సందేశము. He gave it when he went, he and John. We read in verse 1. Peter and John went into the temple. పేతురు యోహాను ప్రార్థనా కాలంలో వారు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళటాన్ని మనం మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. Verses 2. ఆ రెండవ వచనంలో Certain man lame from his mother's womb was carried daily to the gate in order to ask for alms. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద Seeing Peter and John, he asked for alms. ఆ పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి And Peter fixed his gaze on him. పేతురును యోహాను వారిని తేరి చూచి He told, I don't have silver and gold. మా తట్టు చూడరే, మా యుద్ధ ఏమైనా అప్పుడు మా యుద్ధ వెండి బంగారం లేవని 6వ వచనంలో చెప్తున్నాడు. What I have, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇచ్చేదని చెప్తున్నాడు. Last part of 6. 6వ వచనం ఆఖరి భాగం. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి The man who was lame from the mother's womb started to walk and leap and walk, you know, and entering into the temple. పుట్టినప్పటి నుంచి కుంటివాడైన వాడు నడుచుచు గెంతులు వేయుచు మందిరంలోకి ప్రవేశించడం మనం ఇక్కడ చూస్తున్నాం. Look at this happened in the concept of this temple. ఈ జరిగిన సంఘటన అంతా కూడా మందిరంలో జరగటం మనం So చూసినప్పుడు Jewish people were there. అక్కడ యూదులు ఉన్నారు. Look at verses 10. 10వ వచనం చూడండి. As they were, you know, as they saw this, they were filled with wonder and amazement. ఆ దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి అని ఆఖరి భాగంలో చదువుతున్నారు. They knew that this man was the man sitting there asking for alms. ఈ మనిషి అక్కడ కూర్చుని భిక్షము కొరకు కూర్చుండేవాడని వారికి Now తెలుసు. see, he is leaping and walking. ఇప్పుడు చూడండి గెంతుచున్నాడు. They were amazed. వారు విస్మయంతోని నిండి పరవశులైరి Peter uses that particular moment. ఆ పేతురు ఆ సంఘటనని వినియోగించుకుంటున్నాడు. He started to speak to them. అక్కడ వారితో మాట్లాడుట ప్రారంభించాడు. Verses 12. 12వ వచనం చూడండి. Men of Israel. ఇజ్రాయెల్లారా, He specifically speaks to the people of Israel. ప్రత్యేకించి ఇజ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. And he presented the gospel in a beautiful way. వారి ఎదుట సువార్తను ఒక అద్భుతమైన రీతిగా పొందుపరిచినట్లు మనం చూస్తున్నాం. And verses 19. 19వ వచనమునకు మనం వస్తే, Repent. మీరు వచ్చి ప్రభు And be సముఖమునకు వచ్చి converted. Your sins will be blotted out. మీరు మారు మనసు పొంది తిరుగుడు అని 20వ వచనంలో చూస్తున్నాం. And look at verses 20. 20వ వచనం చూడండి. That he may send Jesus Christ, who was preached to you before. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. Peter and the apostles believed the Lord is going to come back when they were living. వారు ఉంటుండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారని పేతురు తదితర అపోస్తులు వారు నమ్మారు. He told, I go to prepare a place. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచున్నాను. If it is prepared, I will come back. అది సిద్ధపడిన తర్వాత నేను తిరిగి వస్తానని ప్రభు They చెప్పారు. were waiting and toiling for him because he can come back anytime. ఆయన తిరిగి ఎప్పుడైనా రావచ్చు కనుక ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు వీరు ప్రయాసపడుతున్నట్లుగా మనం So చూస్తున్నాం. based on his belief, కనుక ఆయన విశ్వాసంని ఆధారం he was speaking to them, the Lord will be sent by Heavenly Father again. ఆ పరలోకమందున్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అని మరలా మీ కొరకు పంపును అని పేతురు చెప్తున్నాడు. Now he is telling the secret. అక్కడ ఒక రహస్యము పేతురు చెప్తున్నాడు. When the Lord is going to be sent back. మీ కొరకు మరలా క్రీస్తు ఎప్పుడు పంపబడతాడో. Verse 21 is very important. 21వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. There you find the secret. అక్కడ ఒక రహస్యము మనం చూస్తున్నాం. Peter is telling that secret. ఆ పేతురు ఆ రహస్యమును బయలుపరుస్తున్నాడు. Whom heaven must receive until, look at that word, until the times of restoration of all things which God has spoken by the mouth of his holy prophet
since the world began. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. What is the meaning of that verse? ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి? Lord Jesus will be in heaven ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఉంటారు. only till a particular time. ఒక ప్రత్యేకమైన సమయం వరకు ఆయన పరలోకమందు ఉంటాడని మనం చూస్తున్నాం. He is telling about the time. ఆ సమయం గురించి కూడా పేతురు చెప్తున్నాడు. Heaven will receive him until the times of restoration. అది నెరవేర్చబడి వరకు ఆయన పరలోకమందు ఉంటాడని మనం చూస్తున్నాం. In English Bible, times is plural. ఇంగ్లీష్ తర్జుమాలో అలాగే తెలుగులో కూడా కాలములు అనే మాట మనం చూస్తున్నాం. Very good. Your translation is excellent. కాలములు అనే మాట మనం తెలుగులో చూస్తున్నాం. కాలంగల్, it is plural. అక్కడ బహువచనం మనం A చూస్తున్నాం. series of restoration. ఇలాగా నెరవేర్చబడుట మనం చూస్తూ ఉంటాం. A time of restoration. ఇక్కడ కాలములు నెరవేర్చబడుట. Prophets have told what will happen in relation to Israel. ఏమి జరగబోతుందో ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రవక్తలు చెప్పారు. Till the time of restoration comes, ఇవన్నీ నెరవేర్చబడే సమయం వచ్చినంత he will వరకు be in heaven. ఆయన పరలోకమందు ఉంటాడు. When that restoration take place, అన్నికి కుదురుబాట్లు కాలం వచ్చినప్పుడు the Lord God will send back his son. ప్రభువైన యేసుక్రీస్తు అనే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని తిరిగి లోకానికి This is పంపిస్తారు. what I want to tell you. ఇదే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. We are living in that time of restoration. ఆ సమయంలోనే ఆ కాలమందే మనం Oh yes, జీవిస్తున్నాము. we are living in that time మనం of restoration. అదే కాలంలో మనం జీవించుతున్నాము. Our fathers didn't see that restoration. మన తండ్రులు అది చూడలేదు. There was no nation of ఆ Israel. సమయమందు ఇజ్రాయెల్ దేశం లేదు. You know, a time of restoration is told. తిరిగి ఈ కాలములు కుదురుబాటు జరగబోచున్నదని మనం I will చూస్తున్నాం. show you 2 or 3 verses. 2-3 వచనాలు నేను మీకు Look చూపించాలనుకుంటున్నాను. at Jeremiah chapter 30, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము verses 1 and 2. 1-2 వచనములు మనం చూద్దాం. There you read about a time. అక్కడ ఒక కాలమును గురించి మనం This చూస్తున్నాం. is a time of restoration. ఇది నెరవేర్చుటకు ఒక కాలం మనం చూస్తున్నాం. Jeremiah chapter 30, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 2500 years back. 2500 సంవత్సరముల క్రితం God told Jeremiah, write it down and keep it in a book. దేవుడు ఇర్మియాకు చెప్పినా నువ్వు రాసి అది ఒక పుస్తకంలో ఉంచాలి. We will read in verse 3. 3వ వచనం మనం చూద్దాం. Behold, the days are coming. రాబో దినములలో Oh, that time is going to come. ఆ సమయం రానయ్యుందని దేవుడు చెప్తున్నాడు. What is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? And I will bring back the captivity of my people Israel and Judah. నేను ఇజ్రాయెల్ వారును యూదా వారును నా ప్రజలను చెరలో నుండి విడిపించి I will cause them to return to the land I gave to their fathers, and they shall possess it. వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Remember what Peter told. జ్ఞాపకం ఉంచుకోండి, పేతురు ఏం చెప్పాడు? Things that is told by the prophets have to be fulfilled. ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు నెరవేర్చబడాలి. Till that time he will be in heaven. అప్పటి వరకు కూడా ఆయన పరలోకమందే ఉంటాడు. Here 2500 years back, 2500 సంవత్సరముల క్రితము Jeremiah foretold, యెరెమియా చెప్తున్న మాటలు ఇవి. a time will come. ఒక సమయం రానయ్యుంది. Behold, the days are coming. ఇదిగో ఆ కాలములో రానయ్యున్నాయి. I am going to bring back these people again. నేను నా ప్రజల్ని తిరిగి నేను తీసుకురాబోచున్నాను. I will bring back them and bring them back to their fathers, వారి తండ్రి land which I gave to their fathers. వారి తండ్రుల కొరకు నేను ఈ స్థలం అయితే వారికి వరకు ఏర్పరిచాను, వారి పితరుల యొక్క స్థలం కొరకు నేను వారిని తీసుకొస్తాను. Brothers and sisters, సోదర సహోదరి, take note that there is a particular time for that. గమనించండి, ఇది జరుగుటకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. Another verse in chapter 32 of Jeremiah, మరొక మాట మనము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో చూస్తున్నాం. verses 37 onwards. 37వ వచనం నుంచి మనం చూద్దాం. 37 onwards. There you read again. 37వ వచనం నుంచి మనం చదువుతున్నాం. Behold, I will gather them out of the countries where I have driven them in my anger, in my fury, and in great wrath I will bring them back to this place, and I will cause them to dwell safely. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. Behold, I will gather them from all the people. వారిని ఆ దేశములన్నిటిలో నుండి వారిని సమకూరుస్తానని దేవుడు చెప్తున్నాడు. A time will come. ఒక సమయం రానయ్యింది. Yes, chapter 33, 33వ అధ్యాయం మీరు చూడండి. verses 7. ఇర్మియా గ్రంథం 33వ I అధ్యాయం will 7వ cause వచనము. the captivity of Judah and captivity of Israel to return. 7వ వచనంలో మనం చూస్తున్నాం, చెరలో నుండిన యూదా వారిని ఇజ్రాయెల్ వారిని నేను రప్పించుచున్నాను.
One more verse in Jeremiah 16. మరో వాక్య భాగము ఇర్మియా గ్రంథము I have many verses. 16వ అధ్యాయం, అనేక వాక్యములు ఉన్నాయి. Chapter 16 of Jeremiah ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం చూడండి, and verses 14 and 15. 14-15 వచనములు మనం చూద్దాం. Behold, the days are coming. ఇదిగో ఆ దినములు రానే ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. And the Lord is telling, the days are coming. Verses 16, I will send for many fishermen, and I will send for hunters, and by these fishermen and hunters, I am going to bring back these people to their land. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ని రప్పించిన యెహోవా నా జీవంతో ఎక్కమేస్తానగా, ఆ కింద భాగంలో మనం చదువుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజని మరలా రాబో దినంలో నేను రప్పించదును అని ఆయన చెప్తున్నాడు. Have you noted what did Peter say? పేతురు ఏం చెప్పాడు మీరు గమనించారా? Times of restoration. ఆ కాలములు నెరవేర్చబడినప్పుడు Almost 2000 years. 2000 సంవత్సరములు There was no Israel. ఇప్పుడు వరకు ఇజ్రాయెల్ అనే దేశమే The land was impossible for them to have. ఆ దేశము, ఆ భూమి వారు స్వాధీనపరచుకుంటే It అసాధ్యం was in the hands of their enemies. ఆ దేశము వారి శత్రువుల చేతిలో ఉన్న Muslims ప్రదేశము. were ruling there. ముస్లిం దేశంలో వారు రాజ్యం You ఉండేది. know, it is a part of Turkish empire. అది టర్కీ సామ్రాజ్యంలో భాగముగా అది But ఉండేది. God told, I will bring you back there. కానీ దేవుడు చెప్పాడు, నేను తిరిగి మిమ్మల్ని అక్కడ సమకూర్చుతాను. World has proposed in 17 other different places. ఈ లోకము అనేక ఇతర 17 ప్రదేశంలో ఇజ్రాయెల్ ప్రజల కొరకు వారు చూపించారు. The world proposed because they knew if Israel is going to be established here, it is going to be a threat to the world peace. ఇజ్రాయెల్ ప్రజలు గాని ఆ దేశంలోకి వచ్చినట్లయితే లోకం యొక్క సమాధానమునకు అది ముప్పుగా ఉంటుందని లోకమునకు ముందుగానే తెలుసు. Because it is a place known as island of Islamic country. అది ముస్లిం దేశంలో ఉండే ఒక ప్రదేశముగా చూస్తున్నాం. 23 Islamic countries. 23 ముస్లిం అక్కడ దేశంలో మనం చూస్తున్నాం. Can you imagine? Will they allow for a Jewish country to be established in middle of them? ఒక యూదా దేశము వచ్చి 23 ముస్లిం దేశముల మధ్య స్థాపింపబడుటకు వారు అంగీకరిస్తారా? So what happened? అప్పుడేం జరిగింది? They proposed other places. వేరు ప్రాంతములు మీరు సూచించారు. We will give you a place in Crimea. మీకు క్రిమియాలో ఒక ప్రాంతం We ఇస్తాము. will give in Vietnam. వియట్నాం లో మీకు ఒక We will ప్రాంతం give in ఇస్తాము. Melbourne. మెల్బోర్న్ లో మీకు ఒక We ప్రాంతం will ఇస్తాము. give in Niagara waterfalls. నయాగరా వాటర్ ఫాల్స్ జలపాతంలో ఉన్న దగ్గర మీకు ప్రాంతములు There, ఇస్తాము. literally the world proposed Israel to have a homeland there. ప్రపంచము ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఇలాగా మీరు ఇక్కడ ఉండుటకు నివసించుటకు ఒక భూమి ఇస్తామని చెప్పింది. God told, I will restore you to your father's land. కానీ దేవుడు చెప్పాడు, మీ పితరుల యొక్క దేశంలో మిమ్మల్ని సమకూరుస్తాను. I will gather you from the nation. నేను ఆ దేశంలన్నిటి నుంచి మిమ్మల్ని సమకూర్చదును. Peter has reminded us. పేతురు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. Jesus will be in heaven ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఆసీనుడు. until the times of restoration. ఈ కాలములు పరిపూర్ణమగినంత వరకు Not only the land is restored, ఆ ప్రదేశము తిరిగి సమకూర్చబడటం మాత్రమే కాదు, Jewish people are restored. యూదులు కూడా సమకూర్చబడుచున్నారు. Look at the land. ఆ దేశం మీరు చూడండి, It was a desert land. ఒకప్పుడు బీడు భూమి, ఎడారి భూమిగా ఉండే ప్రాంతం. No cultivation. అక్కడ ఏమి మొక్కలు ఏమి ఉండేవి కాదు. No water. అక్కడ నీళ్లు లేవు. No trees. అక్కడ చెట్లు లేవు. People who travel to that place, ప్రజలు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వారు they told desolation, desolation, perpetual desolation. అది ఎడారి వంటి ప్రాంతం, అక్కడ ఏమీ లేవని అక్కడికి వెళ్ళిన Because ప్రజలు there is చెప్పారు. no water, there is no rain. ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు, వర్షం లేదు. God stopped the rain. దేవుడు అక్కడ వర్షంని ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాం. Now as these people started to come, కానీ ప్రజలు తిరిగి సమకూర్చబడుచుండగా God asked the clouds. ఆ దేవుడు ఆ మేఘములకు ఆదేశించారు. You read through the prophets. You know, my people are going to come. Shoot forth and bring forth fruit. ప్రవక్తల ద్వారా మనం చదువుతున్నాము, నా ప్రజలు రానై ఉన్నారు కనుక మీరు ఆ భూమిని ఫలించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Rain started to fall in Israel. ఇజ్రాయెల్ దేశంలో వర్షములు ప్రారంభమయ్యాయి. Once when I was in Israel, నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు I was in Jerusalem. ఆ యెరూషలేములో నేను ఉంటుండగా I had to buy an umbrella to go out because the rain was falling. అక్కడ వర్షం పడుతుంది కనుక నేను ఒక గొడుగు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Because rain came and people started to run for umbrella. వర్షం పడి ప్రజలందరూ కూడా గొడుగుల కొరకు పరుగులు తీయడం ప్రారంభించారు. I also went and brought one umbrella. నేను కూడా వెళ్ళి ఒక గొడుగు అక్కడ కొనుక్కున్నాను. But I showed my hand. I wanted the water to fall on my body. కానీ నా చేతులు నేను బయటికి పెట్టి ఆ నీళ్లు నా చేతి మీద పడుటకు నేను అనుమతి ఇచ్చాను. Now that land is one of the most fertile agricultural land. ఆ భూమిలోని ఇప్పుడు ఎంతో చక్కగా అది సాగు భూమిగా మనం చూస్తున్నాం. Their language, వారి భాష I can take one by one. Their language was a dead language. ఒక్కొక్క మాట నేను ఎత్తి చెప్పగాను. వారి భాష కూడా ఎవరు మాట్లాడేవారు కాదు. Nobody spoke Hebrew language. ఎవరు కూడా హెబ్రీ భాష మాట్లాడేవారు కాదు. And Hebrew language is restored now. హెబ్రీ భాష తిరిగి సమకూర్చబడింది. Hebrew language is their mother tongue. హెబ్రీ భాష ఇప్పుడు వారికి వారి
వారు మాట్లాడే వాడుక భాష మనం చూస్తున్నాం. Land is restored. వారి దేశము సమకూర్చబడింది. People are restored. ప్రజలు సమకూర్చబడుతున్నారు. Agriculture is అప్పుడున్న restored. సాగు భూములు Yes, సమకూర్చబడుతున్నాయి. land is restored. వారి దేశము సమకూర్చబడింది. Cattle are restored. వారికి ఉన్న పశువులన్నీ కూడా సమకూర్చబడుతున్నాయి. They are one of the greatest country that is producing very high amount of milk. చాలా ఎక్కువ మోతాదులోని పాలను సరఫరా చేసిన ఒక దేశముగా ఇజ్రాయెల్ నేడు మనం చూస్తున్నాం. I have visited their farms also. వారి పొలములు కూడా నేను చూడడానికి వెళ్ళాను. Cows produce వారి ఆవుని నేను చూసినప్పుడు more than 10,000 kilogram of milk per year. ఆ సంవత్సరం నాకు 10,000 కిలోల కంటే ఎక్కువ పాలు వారు సేకరిస్తున్నారు. You know, their cows are so big, అక్కడున్న ఆవులు కూడా అవి ఎంతో పటిష్టమైనవి. just like a small elephant. ఒక చిన్న ఏనుగులాగా మనకు అనిపిస్తుందేమో. Everything is getting restored. అంతా కూడా అక్కడ సమకూర్చబడటం మనం చూస్తున్నాం. Times of restoration. కాలములు పరిపూర్ణమగినంత వరకు Peter has really shown us. పేతురు మనకి ఈ మాటలు చూపించుతున్నాడు. Heaven will receive him until the times of restoration. ఈ కాలములు పరిపూర్ణమగినంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయన నివసించున్నాడు మనం Before చూస్తున్నాం. stopping, let me tell you, నేను ముగించే ముందు ఒక మాట చెప్పాలని, we are the generation seeing this restoration. ఈ సమకూర్పు చూస్తున్న తరము మనమే. So make sure it is a time for heaven to send back his son to this world. కనుక పరలోకము తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని తిరిగి లోకమునకు పంపించే సమయం ఇదే. This is what Peter told in Acts chapter 3. ఇదే మాట పేతురు అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, Paul in Romans 11:15. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనములో Yes, what will be their acceptance but life from the dead? వారిని చేర్చుకున్నట్టు ఏమగును, మృతులు సజీవులైనట్టే అగును కదా. Life from the dead. మృతులు సజీవులగుట, That is resurrection. మరణం నుంచి జీవం అనగా పునరుద్ధానము. Resurrection will take place when the Lord is going to come back. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు పునరుద్ధానం మనం చూడబోతున్నాం. That means Paul is telling the acceptance of Jewish people is pointing to nothing but the resurrection that will take place when the Lord is going to come down from heaven. అనగా అపోస్తలుడైన పౌలు ఈ మాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, యూదులు చేర్చబడుట ద్వారా అన్య జనులు లేదా యూదులు చేర్చబడుట ద్వారా ఆఖరిలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనకి జరగనున్న పునరుద్ధానం గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. We saw their casting two, path, that is spiritual casting and natural casting. వారు విసర్జింపబడట్లో రెండు భాగంలో మనం చూసుకుంటాం. ఆత్మీయంగా విసర్జింపబడ్డారు, దేశముగా విసర్జింపబడ్డారు. Church program started in between. ఆ సంఘం యొక్క ప్రణాళిక ఈ రెండింటి మధ్య ప్రారంభమైంది. Church program will get over. ఆ సంఘం యొక్క ప్రణాళిక అది ముగింపబడుతుంది. When Israel is going to be accepted, ఇజ్రాయెల్ ప్రజలు స్వీకరింపబడి physically and spiritually. వారు ఆత్మీయంగా స్వీకరింపబడతారు, దేశముగా స్వీకరింపబడతారు. We live in a time where they have been physically accepted by God. దేశముగా వారు స్వీకరింపబడ్డారు దేవుని ద్వారా. ఆ సమయంలో మనం ఉన్నాం. We live in an exciting time. ఎంతో ఆసక్తికరమైన దినముల్లో మనం జీవించున్నాం. Analyze. మనది Lord ఆలోచించాలి. spoke to Pharisees and scribes. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిస్థితులు సదుపితో You are మాట్లాడుతూ, able to discern the changes of the color of the sky. ఆకాశం యొక్క రంగుని మీరు చూసి వివేచింపగలుగుతున్నారు. And you not discern the time. కాలముల గురించి మీరు వివేచింపలేరా? We should be a people who can discern the time. కాలముల గురించి వివేచింపగలిగే ప్రజలుగా మనం ఉండాలి. We don't know how many days more we'll be here. ఇంకెన్ని దినములు మనం ఇక్కడ ఉండబోతున్నాం మనకి తెలియదు. One thing we know, that we are almost near to the Lord's coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడికి అతి దగ్గరలో మనం ఉన్నామనే విషయము మనకు తెలుసు. May the Lord help us to get prepared. మనం సిద్ధపడుటకు ప్రభు మనకి సహాయం చేయను. Thank you very much.